మకర రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో గురుబలం అనేటువంటిది చాలా వరకు జూన్ 1వ తారీఖు వరకు కనబడట్లేదండి. జనరల్గానే మకర రాశి వాళ్ళు హార్డ్ వర్కింగ్ నేచర్. ఏదైనా పని మీద శ్రద్ధ పెడితే ఖచ్చితంగా ఆ పని పూర్తయిపోవాలి. విపరీతమైన కష్టం పడుతూ ఉంటారు, కానీ రిజల్ట్స్ అనేటువంటివి చాలా తక్కువ వస్తాయి. 2వ స్థానంలో రాహు వల్ల డబ్బు నిలబడకపోవడం, విపరీతమైన ఖర్చులు అవ్వడం, ఎడ్యుకేషన్లో బ్లాకేజ్ రావడం, చదువు మధ్యలో ఆగిపోవడం ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. మాట వల్ల తగులు రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అష్టమకేతు వల్ల యాంగ్జైటీ కానీ ఇబ్బందులు కానీ మానసికమైనటువంటి ఒత్తిడి అండి. అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, సాటిస్ఫాక్షన్ కలగదు, అసంతృప్తి విపరీతంగా వేధిస్తూ ఉంటుందన్నమాట. ఏదో తెలియని బాధ, దుఃఖం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇలా ఎవ్వరు ఫేస్ చేస్తున్నా మకర రాశి వాళ్ళు ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఇందులో మీరు చేసేటువంటి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల వల్ల శివానుగ్రహం కలుగుతుంది. అమ్మవారి యొక్క కుంకుమార్చన వల్ల ధైర్యము, సాహసము, విజయము కలుగుతాయి. అష్టద్రవ్యపూర్వక లక్ష్మీ గణపతి హోమం వల్ల అష్ట ఐశ్వర్యాలు కురుస్తాయి. కమలాత్మిక హోమం వల్ల సిరి సంపదలు అనేటువంటివి పెరుగుతాయి. రాజశ్యామల హోమం వల్ల పదవీ యోగము కానీ రాజ్యాధికారం కానీ కలుగుతుంది. అంటే జాబ్స్ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మంచి ఆరోగ్యం కలుగుతుందండి. శ్రీరుద్ర హోమం వల్ల గురుబలం పెరుగుతుంది. రాహుగ్రహ బాధల నుంచి బయటకు వస్తారు. వేద పండితుల యొక్క ఆశీర్వచనం వల్ల ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. ఏ మకర రాశి వాళ్ళు కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొన్నా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటకు వచ్చి రాహుగ్రహ బాధలు కానీ గురుబలం పెరగడం కానీ అన్నీ కూడా ప్రతిదీ జరిగి 2026 సంవత్సరంలో అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి.